సుధా స్వాగతం అండి. చక్కగా మా ఊర్లోనూ నగర సంకీర్తన జరుగుతోందండి. మా ఆడపడుచు గారు వాళ్ళ వీధిలో నగర సంకీర్తన రోజు చేస్తారట. తెల్లారుజామున మొదలుపెట్టి చక్కగా 4 గంటలకల్లా అందరూ వచ్చేసారండి. ఒక 80 మంది దాకా వచ్చారు. ఆవిడ మా ఆడపడుచండి. ఇవాళ మా ఆడపడుచు గారి ఇంట్లో హారతి ఇవ్వడం మాట అండి. కృష్ణుడికి రోజుకి ఒక వీధిలో ఒక్కొక్కళ్ళ ఇంట్లో ఇస్తారట. ఎవరు అడిగితే వాళ్ళ ఇంటికి తీసుకొస్తారటండి. అది గుళ్ళో ఉత్సవ విగ్రహం అండి, అందుకు ఇంట్లోకి తీసుకురారట. అలాగే బయట చక్కగా ఒక బల్ల వేసండి పట్టు వస్త్రం కప్పి ఉంచాము. గోదాదేవి కృష్ణుడునండి. ఆ రెండు తెల్లారి కట్ల 4 అయిందండి ఇప్పుడు టైము. చక్కగా ఒక ఆవిడ ఉన్నారు. ఆవిడ ఎంతో అద్భుతంగా పూజ చేయించారండి. పూజ చేయించి నన్ను కూడా చేసుకోమన్నారండి. నన్ను మా ఆడపడిచి ఆహ్వానించారండి. నన్ను కూడా చేసుకోమన్నారు. చక్కగా చేసుకున్నానండి. నేను ధనస్సు నన్నాళ్ళు ఇంట్లో చేస్తాను, అందుకు అన్నయ్య అవకాశం నాకు ఇచ్చాడేమో అనుకుని చాలా సంతోషపడ్డానండి. ఈ అనుభవం నిజంగా మర్చిపోలేదు. ఎప్పుడో చిన్నప్పుడు అండి, మా చిన్నప్పుడు మా అమ్మమ్మ గారి ఊర్లో ఇలాగే ఉండేదండి. వెళ్ళి వాళ్ళం తెల్లవారుజాముని. ఇప్పుడు లేవు ఇలాంటివి. చక్కగా ఈ ఊర్లో చేస్తారటండి. చాలా బాగా చేస్తారండి. నైవేద్యాలు రెడీ చేసి అట్టి పెట్టామండి. దద్దోజనం, చక్కెర పొంగలి, పాలు, నెయ్యి, వెన్న అన్నీ కన్నయ్యకి అన్నీ అట్టి పెట్టామండి. వచ్చిన వాళ్ళందరికీ బొట్లు పెట్టుకునే అవకాశం కలిగిందండి. పునఃస్త్రీ పడిచికి అంతకన్నా కావాల్సిందే ఉందండి. ఐదో తనం చక్కగానండి. ఆ సమయంలో అంతా దేవతలు తిరుగుతూ ఉంటారని చెప్తారు కదా. బ్రాహ్మీ ముహూర్తంలో చక్కగా అందరికీ బొట్లు పెట్టుకుని మాకు కలిగింది. తాంబూలాలు ఇచ్చుకున్నామండి. తర్వాత మేము దద్దోజనం చేసాము. అవి ప్యాకింగ్లు చేసేసండి టెంపుల్కి ఇచ్చేస్తామండి. గుళ్ళో అయితే లైన్గా తీసుకుంటారమ్మా, అక్కడ చెప్పేయమన్నారు. చెప్పేసామండి. అదిగోనండి స్వామికి హారతి ఇచ్చేసి చక్కగానండి తీసుకెళ్ళిపోతారండి. ఇంకప్పుడు గుడికి తీసుకెళ్తారు. ఒక శివాలయం నుంచి మొదలవుతుందండి. 4 పురవీధులన్నీ తిరిగిన తర్వాత ఎవరి హారతి అంటే వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి తర్వాత గుడికి